మిస్ అయ్యాడు. ఏమైంది ఇప్పుడు? మినిస్టర్ కొడుకుని మహతి ఫాదర్ని చంపింది ఒకడేనా? డౌట్ ఎందుకు, ఒకడే. మనం చూసాం కదా. ఈ రెండూ చేసింది ఒకటే అయితే వీటిని వెనక నుంచి చేయించేది ఇంకొకడు. మనల్ని యాక్సిడెంట్లో చంపడానికి ట్రై చేసింది అతనే. మనల్ని చంపడం ఏంట్రా? మనకి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. మర్డర్ అటెంప్టా? పోలీసులకు చెప్పేద్దాంరా. చెప్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫుటేజ్ దాచిపెట్టినందుకు, మర్డర్ మొత్తం చూసి షూట్ చేసినందుకు. అప్పుడు మహతి నాకు దూరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయినా మనం చూసామని తెలిసాక మనల్ని డైరెక్ట్గా చంపడానికి ట్రై చేయలేదంటే వెనకాలేదో కారణం ఉండాలి. అది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవడాలు పట్టుకోవడాలు ఏమొద్దు. పద, ఏదైతే అయింది వెళ్ళి పోలీసులకు చెప్పేద్దాం. ఇప్పుడు వరకు ఇదంతా చేసింది అరెస్ట్ అవ్వడానికి కాదు, సింగిల్ షాట్ సెటిల్మెంట్ అయిపోవాలి. అయిపోతుంది. బిజినెస్ మ్యాన్ సాహు త్రిపాఠి తమ్ముడు కళ్యాణ్ త్రిపాఠి రూలింగ్ పార్టీ నుండి వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారని సమాచారం. దానికి సంబంధించి త్రిపాఠి ఇంటి ముందు కార్యకర్తల స్పందన తెలుసుకుందాం. మా యువ నాయకుడి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరం పనిచేయాలనుకుంటున్నాం. ఆయన గెలుపుకి మేమందరం కృషి చేస్తాం. వస్తాయి సార్, టీఆర్పీలు వస్తాయి. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్లో పెట్టకండి. ఐ డూ ఇట్. ఓకే, కమ్. హాయ్ నిషిత్, ఏమైనా న్యూస్ తెచ్చావా? తీసుకురాలేదు, కానీ తీసుకొస్తా. దాని తర్వాత మళ్ళీ సెన్సేషనల్ వార్త ఏమీ తేలేదు. ఎండి ఫోన్ మీద వాయించేస్తున్నాడు. ఏదైనా పెద్ద వార్త తీసుకురా, ఇద్దరికీ గిట్టుబాటు అవుతుంది. మీరన్నట్టే చాలా పెద్ద వార్త తీసుకొస్తాను, కానీ రేటు 10 లక్షలు. $10 లక్షల? అది ఈ ఛానల్ నీలాంటి రిపోర్టర్స్కి ఇచ్చే 2 నెలల బడ్జెట్. నేను ముందే చెప్పాను కదా నా రేట్ ఫైనల్ అని. ఒక్కరోజు న్యూస్కి అంత అంటే చాలా కష్టం. అసలు 10 లక్షలంటే ఏంటో తెలుసా నీకు? ఒక రాజకీయ నాయకుడు అసలు జీవితం గురించి జనాలు ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు? జనాల చేత ఎన్నుకోవాల్సిన వాడు ఆ జనాలనే చంపితే, అలాంటి వాడు తమ మధ్యలోనే ఉన్నాడని తెలిసాక వాళ్ళు చేసే ధర్నాలు, రాజకీయ వ్యతిరేక నినాదాలు, ఇవన్నీ మీ ఛానల్కి ఎంత మైలేజ్ ఇస్తాయో ఒక ఎడిటర్గా మీకు గుర్తు చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతాను. 6 నెలల నుంచి నేను ఇచ్చిన న్యూస్ ఫుటేజ్ మూలంగా మీ ఛానల్ టీఆర్పీస్ పెరిగాయి. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫుటేజ్తో నేషనల్ లెవెల్లో మీ ఛానల్కి పేరు రాబోతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు నిజంగా అలాంటి వార్త తీసుకొస్తే 10 లక్షలు ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ న్యూస్ నా ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా కావాలి. ఎక్స్క్లూజివ్గా మీకే ఇస్తాను 2 రోజుల్లో. యా, ఏంటి త్వరగా రమ్మన్నావు? ఈ టైంలోనా? అమ్మ ఒప్పుకోదు. పోనీ నేను అడగనా? హలో, మాకు నోరుంది. ఎక్కడున్నారా? ఈ ఒక్కరోజు తనతో వెళ్ళకపోతే ఏమైందిరా? రేపు తన పుట్టినరోజు, ఏదో సర్ప్రైజ్ ఇద్దామని.
నీకే, నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. వీళ్ళ గురించి తెలుసుకోవడం ఒక్కడనే వచ్చాను. నేను 2 గంటల్లో వస్తాను, నువ్వు ఫాలో అవ్వు. మ్. రే, తను వచ్చేస్తుందిరా. ఏమంది? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానన్నా ఒప్పుకోనమ్మా, నీతో అంటే అబ్జెక్ట్ చేయలేదు. వెళ్దాం పద. రే నిషిత్, పోలీసులు వచ్చారా? ఏమైందిరా? పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు రా. ఏంటి సార్ ఇంత పొద్దునే? ఓ నువ్వా? అది సరే కానీ ఎయిర్పోర్ట్ దగ్గర మడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? జరిగినప్పుడు లేవు సార్, ఆ తర్వాత వెళ్ళాం. ఓ అది షూట్ చేసావా? చేసాం సార్. ఆ ఫుటేజ్ అది ఛానల్కి ఇచ్చేసాం కదా. అంటే కాపీ మెమరీ కార్డులో ఉంది, ఇస్తాను. దా అది ఎవరు చేశారో చూసావు కదా? చెప్పాను కదా సార్, మేము తర్వాత వెళ్ళామని. మేము వెళ్ళేసరికి బాడీ అక్కడ పడుంది, పక్కన ఎవరు లేరు. మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే తీసుకురా. ఇదిగోండి సార్. ఈ విషయం మీద నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తెలుసు సార్. నువ్వు కూడా. ఓకే సార్. పద. నేనేం చేశాను రా? ఎనిమిది చేసేసింది. హలో, ఎక్కడికి ఎందుకు పిలిచిందిరా? హాస్పిటల్ కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది. బ్లడ్ తీస్తారా? ఎస్ఐ గడ్రా. ఇక్కడేం చేస్తున్నాడు రా? మహతి, ఏమైంది? నాన్నని ఎవరు? మేడం, అప్పుడేమో నువ్వు నైట్ రిపోర్టర్ అని దాచావు, ఇప్పుడేమో ఇది ఏంట్రా? తన కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాను. క్రైమ్ న్యూస్ అన్నాం, ఇప్పుడు నిన్నే న్యూస్ చేసా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను.